వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బ్యాంకర్స్ మీరు ఇమీడియట్ గా లొకేషన్ తప్పైనా కూడా మీరు ఇవ్వండి అని చెప్పారు సార్. దట్ వాజ్ డన్ సార్. బట్ అది 6 months ఓన్లీ ఇట్ వాజ్ హ్యాపెన్. బట్ ఇక్కడ కూడా మీరు అట్లా గైడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ సార్. మీరు చేసిన శ్రమ ఫలితానికి మనకు అర్థం ఉంటుంది సార్. సో దట్ అండ్ అనదర్ లాస్ట్ వన్ సార్. I have been listening from the people who have parked their vehicles. All vehicles submerged అయిన vehicles ఉన్నాయి. వాళ్ళు వెయిట్ సార్ A, B, C అంటే they have categorized. ఫుల్లీ టోటల్ సబ్మెర్జ్డ్ అయిన వెహికల్ కి అయితే టోటల్ లాస్, బి అయితేనేమో ఇట్ ఈస్ రిపేరబుల్ ఆర్ లైక్ దట్ దే హ్యావ్ వాళ్ళు ఏబిసి అని పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఏ వెహికల్ వెళ్ళినా కూడా టోటల్ లాస్ అని వేస్తున్నారు. సపోజ్ వెహికల్ ఇన్సూర్డ్ ఫర్ 8 లక్షలు అనుకోండి సార్, నీకు 3 years మోడల్ ఒరిజినల్గా వాడు కొన్నదేమో 20 lakhs కి, ఇన్సూరెన్స్ చేసుకున్నాడు ఆఫ్టర్ 3 years 8 lakhs కి. వాళ్ళు ఏమంటున్నారు సార్, టోటల్ లాస్ దీని కాస్ట్ 19 lakhs అవుతుంది అంటున్నారు. సరే మేము బయట చేయించుకుంటాం సార్, ఇక్కడ చేయించుకోలేమని బయటికి తీసుకెళ్తే వాళ్ళు డెమరేజ్ ఛార్జెస్ పర్ డే 500 కాకుండా ఎస్టిమేషన్ ఇచ్చినందుకు కూడా దే ఆర్ ఛార్జింగ్ 1.5 to 2.5%. దట్ మీన్స్ 20 lakhs ఇస్తే 40,000 దే ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్. విచ్ అలాగే వాళ్ళు విక్టిమ్స్ అయ్యిండు కూడా వాళ్ళు ఎలా చేస్తే ఏమీ లేకుండా. నేను పర్సనల్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ కేసెస్ సార్. ఐ రిక్వెస్టెడ్ దెమ్ సార్, వాళ్ళు సఫరర్స్, వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో పార్కింగ్ ఛార్జెస్ అంటే ఒక 3,000 2,000 తీసుకుని మీరు పంపించేయండి అని అట్లా చెప్పినా కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు లిజన్. హెన్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ అంటే మిమ్మల్ని పర్టికులర్ గా ఇలాంటి అట్టులో ఈ 3 issues లో మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దే ఆర్ రెడీ టు సెటిల్ ఆన్ అకౌంట్ పేమెంట్ అండ్ ఈ వాట్ యు కాల్ ఈ సర్వీస్ సెంటర్స్ అన్ని కూడా చేయారు. And I thank you very much to one and all who have given wonderful service, ministers gani, IAS officers gani, and other gani under your leadership. So thank you very much, sir, by giving it this opportunity. Thank you. Thank you. Thank you. Ippudu what is your response? Varu cheppindi rendu unnai, collector garu kuda cheppali. As a matter of fact settlement kaaledu kabatti vaadu inka ippitike 15 days ఇన్సిడెంట్ అయ్యి 12వ తారీఖు అనుకుంటాను, 11 రాత్రి. టుడే ఈజ్ 31st నైట్. టుడే ఈజ్ 25, ఆల్మోస్ట్ ఆల్ 25 days. 25 days మీరు ఇంకా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే how can they survive? Livelihood how can they create? అందుకే నేను ఆ రోజు విశాఖపట్నంలో చెప్పింది, వారు చెప్పినట్టు ఒక పాలసీ పెట్టి ఇమీడియట్ 25% 30% ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాలి. ఫీల్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాను, రిమైనింగ్ 25-30% రిలీజ్ చేయాలి. ఫైనలైజ్ చేస్తాను ఇస్తే కనీసం బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ? నేను అందుకనే గవర్నమెంట్ లో ఒకసారి బెస్ట్ ప్రాక్టీసెస్ క్రియేట్ చేస్తే దానికంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. కనీసం ఇప్పటికైనా సరే కెన్ యూ డూ దాట్ ఆల్ ఆఫ్ యూ? ఇన్సూరెన్స్ ఆన్ అకౌంట్ పేమెంట్. యు ఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ ఉండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది. ప్రెసిడెంట్ ఉండి ప్రొవిజన్ ఉండి మీరు మా రాజకీయ నాయకులు మరి మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగడేస్తే ఇట్ వోంట్ హెల్ప్. కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం సార్ట్ అవుట్ కాదు. బీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్ టు సార్ట్ ఇట్ అవుట్ హిస్ ప్రాబ్లం.